ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేనేమో. ఇప్పుడు వెనిస్ వాసులు అదే ఫీలింగ్ లో ఉన్నారు. అపర కుబేరుడు అదరహో అనేలా వెనిస్ వైపు ప్రపంచ దేశాలు చూసేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటుంటే నీ పెళ్ళొద్దు నువ్వు అసలే వద్దు అంటూ నిరసనలు హోరెత్తిస్తున్నారు. నీ వివాహం కావత్తు ప్రకృతి శాపం అంటూ నినదిస్తున్నారు. ఎందుకు? ఇంతకీ ఎవరా కుబేరుడు? ఏంటా వెడ్డింగ్ కహాని? పెళ్ళంటే మామూలుగుండదు. పసుపు కొట్టడం దగ్గర నుంచి లగ్న పత్రికలు పంచడం వరకు, పెళ్లి బట్టల షాపింగ్ నుంచి మండపం సెట్ చేయడం వరకు, వంటల దగ్గర నుంచి వడ్డించి వరకు మామూలు హడావిడి కాదు. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడ చూడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తరహా చిత్రాలే కనిపిస్తుంటాయి. ఇలా సాధారణ పెళ్లికే ఇంతలా ఉంటే ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం అంటే ఎట్లుండాలి? ఆకాశమే హద్దుగా సెట్లుండాలి. దేశాల నుంచి అతిరథ మహారథులు దిగిరావాలి. మొత్తంగా ప్రపంచమే పెళ్లి వైపు చూడాలి. ఎస్, పక్కాగా అలానే ప్లాన్ చేశారు బెజోస్. కానీ తానొకటి తలిస్తే వెనిస్ వాసులు మరొకటి తలిచారు. మా సిటీలో మీ పెళ్లిలొల్లి ఏంటని నిరసిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు వెనిస్ లో తన రెండో పెళ్లిని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు బెజోస్. అతిథుల కోసం దాదాపు వెనిస్ నగరం మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇక 96 ప్రైవేట్ జెట్లు ఈయన పెళ్లి వేడుకకు రాబోతున్నాయి. ప్రపంచ దేశాల్లోనే కుబేరులు ఇప్పుడిప్పుడే వెనిస్ కు చేరుకుంటున్నారు. ఇటలీ వాసులు సైతం బడా కార్లలో వెనిస్ కు విచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 27,300 కార్లు వెనిస్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వెనిస్ వాసులకు ఫుల్ కోపం వస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం ఒక సాధారణ ప్రయాణికుల వాహనం సంవత్సరానికి దాదాపు 3.6 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. మరి 96 విమానాల వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ రావాలి? 27,300 కార్ల వల్ల ఎంత వాయు కాలుష్యం జరగాలి? అందుకే మా సిటీలో వద్ది బెజోస్ వివాహం అంటున్నారు వెనిస్ వాసులు. అంతేకాదు 3 రోజుల వేడుకకు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయంటూ నో స్పేస్ ఫర్ బెజోస్ పేరుతో ఆందోళనలు ఉధృతం చేశారు. వెనిస్ నగరంలోని కాల్వలు, సెంట్రల్ వెనిస్లోని పలు పర్యాటక ప్రదేశాలను దిగ్బంధిస్తున్నారు నిరసనకారులు. నగరంలో పలుచోట్ల బెజోస్కు వ్యతిరేకంగా భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. వివాహం మరుసటి రోజు నూతన దంపతులు పార్టీ నిర్వహించే ప్రాంతంలో ఆందోళనలకు పిలుపునివ్వడంతో నిర్వాహకులు పునరాలోచనలు పడినట్లు తెలిసింది. దీంతో ముందు జాగ్రత్తగా వెనిస్ శివారుకు వేదికను మార్చినట్లు తెలిసింది. మరోవైపు వెనిస్ మేయర్ మాత్రం ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ కు మద్దతు పలికారు. స్థానికంగా ఎంతో వ్యాపారం జరుగుతుందని, ఆతిథ్యం, రవాణా రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నప్పటికీ నో కాంప్రమైజ్ అంటున్నారు నిరసనకారులు. మరి వేదిక మారినా వివాహం సవ్యంగానే జరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.